ఇప్పుడు నేను చేసిన సహాయం ఊరికే పోదు. ఎక్కడో ఒక చోట నా బిడ్డ కూడా చేస్తారు. అయినా నా కొడుకే రక్తం ఇస్తున్నట్టు ఫీల్ అయ్యిచ్చాను. ఎలాగైనా జానకిని ఇంట్లోంచి పంపించేయాలి. దాని పేరు మీదున్న ఆస్తిని నా పేరు మీదకి వచ్చేలా చెయ్యాలి. ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం రాకముందే ఈ పని చేయాలి. ఆస్తి నా చేతికి చిక్కాక నా గురించి నిజం తెలిసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వీడికిప్పుడేం సమాధానం చెప్పాలి? ఏం చెప్పినా నమ్మడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీ ప్రాణాలు తీస్తాననుకుంటున్నావా? అంతకంటే ఎక్కువైంది నీ పరువు తీస్తా. హలో, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది ఫోను సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. సైలెంట్ గా ఉండాల్సిందే నువ్వు, అంతేగాని నీ ఫోన్ కాదు. నువ్వెప్పుడు నా విషయంలో అలర్ట్ గానే ఉండాలి. పని ఎంతవరకు వచ్చింది మల్లీశ్వరి? అదే ప్రయత్నంలో ఉన్నాను, కానీ నాకు కావాల్సింది రిజల్ట్, రీజన్స్ కాదు. అయినా ఆస్తి జానకి చేజిక్కిందంటే నీ చాతకానితనమేంటో అర్థం అవుతుంది. అది నాంచేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా నీ గురించి నాకెందుకు? నాకు కావాల్సింది ఆస్తి. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నీకో 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆస్తి నీ పేరు మీదకి వచ్చి ఆ ఆస్తి నా పేరు మీదకి రావాలి. లేదంటే ఈ ఎస్ఎంఎస్లు ఈ కాల్స్ రావు. అంటే అర్థమైందిగా? బెదిరింపులు ఉండవు. నీ సీక్రెట్ ని బయట పెట్టడమే నీ ఇష్టం. నాకు కావాల్సింది నీ ఆస్తి, కానీ నువ్వు బాగుంటాం కాదు. ఆస్తి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధపడతాను. నేను నీకు కాల్ చేయడానికన్నా ముందే నువ్వే నాకు కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలి. అర్థమైందా? వాట్? ఏంటి మల్లీశ్వరి నువ్వు చెప్పేది? అవును, నేను చెప్పేది నిజం. విజయ్ జానకిల మధ్య ఏదో జరుగుతుంది, కానీ ఆ సీక్రెట్ ఏంటో తెలియడం లేదు. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడం ఎలా? అదే అర్థం కావడం లేదు రుద్ర. ఎంత ట్రై చేసినా విషయం బయటపడనివ్వకుండా వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే మనకేంటి? మనకి కావలసిన దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. నాకు కావలసింది ఆస్తి. ఆ ఆస్తి దక్కాలంటే జానకిని ఇంటి నుండి శాశ్వతంగా బయటికి పంపించాలి. దాని మీద మా అత్తయ్యకి ఇప్పుడిప్పుడే బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఆ బ్యాడ్ ఇంప్రెషన్ ని అలాగే కంటిన్యూ అయ్యేలా జాగ్రత్త పడాలి. అది మా అత్త దృష్టిలో ఇంకెప్పుడు గుడ్డవకూడదు. తన వల్లే విజయ్ నందినిలు దూరం అవుతున్నారని అనుకుంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్లోనే జానకి మీద ఏదైనా నింద వేసి బయటికి పంపించేలా చెయ్యాలి. అవును మల్లీశ్వరి, ఒకసారి ఆడది అత్తగారింటి నుండి బేడై బయటికి గెంటేయబడిందంటే అది జీవితాంతం ఒంటరిగా గడుపుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే అలాంటి నిందేదైనా క్రియేట్ చేయాలి. అది జీవితాంతం నరకం అనుభవించాలి. నా కోరిక కూడా అదే మల్లీశ్వరి. నాకు దక్కుతుందనుకున్న నందినిని
నాకు కాకుండా చేసింది. దాన్ని వదిలిపెట్టను. ఇంతకు ముందు మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయినా ఈసారి మనం వేయబోయే ప్లాన్ మాత్రం చాలా పగడ్బందీగా వెయ్యాలి. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అది మీకు వర్కౌట్ కాదని చాలా మందికి తెలుసు. ఇంతకుముందు జానకిని చంపాలనుకున్నారు, ఏమైంది? ఇప్పుడు వేయబోయే ప్లాన్ కూడా వర్కౌట్ కాదు కాదు కాదు. ఎందుకో తెలుసా? జానకి కారణ జన్మురాలు. తనని ఎవ్వరూ ఏమీ చేయలేరు. జానకి అనుకున్న పని నెరవేరేంత వరకు తను ఆ ఇంట్లోంచి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది సత్యం. నన్ను కొట్టినా కొట్టకుండా ఉన్నా జానకిని మాత్రం మీరేం చేయలేరు. ఎప్పుడు మాకు నెగటివ్ గా మాట్లాడుకో. చూడండి, మీరు చేస్తుంది నెగటివ్, నేను మాట్లాడుతుంది పాజిటివ్. ఒక అమాయకురాలికి కీడు చేయాలని చూస్తున్నారు. మీరు ఇంకో విషయం మర్చిపోతున్నారు. ఈ విషయం మళ్ళీ జానకి వాళ్ళ నాన్నకి తెలిసిందనుకో, ఇక ముందు మిమ్మల్ని ఆయన నుంచి కాపాడడం ఎవరి వల్ల కాదు. ఈసారి మాత్రం మిమ్మల్ని చంపడం ఖాయం. విసిగించుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. ఇంకో ముఖ్యమైన విషయం రుద్ర, మనం ఇలా రెగ్యులర్ గా కలుస్తున్నామని మా ఇంట్లో వాళ్ళకి తెలియద్దు. కాస్త సీక్రెట్ గా కలవాలి. ఎందుకంటే మా అత్త ముందు మారిపోయిన మల్లేశ్వరిగా నటిస్తున్నాను. నేను నటిస్తున్న విషయం తనకి అస్సలు తెలియకూడదు. తెలిస్తే కథ మళ్ళీ మొదటికొస్తుంది. మెల్లి మెల్లిగా మా అత్తయ్యని నా వైపుకు తిప్పుకునేలా ట్రై చేసి మా అత్త చేత ఆ జానకిని గెంటించేలా చెయ్యాలి. ఒకవేళ నేను నీతో కలిసి ప్లాన్ వేస్తున్నానని తెలిసిందో, మా అత్త ఇక జీవితంలో నన్ను అస్సలు నమ్మదు. సో నేను పూర్తిగా మారిపోయానన్న భ్రమలో తను బతకాలి. నేను మా అత్తకి అనుగుణంగా ఉంటేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈ మధ్య జానకి కూడా నా భర్తని వెతికే ప్రయత్నంలో ఉంది. సో జానకికి కూడా నమ్మకంగా ఉంటూ తనేం చేస్తుందో ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నా భర్తని నేనే చంపానని తెలిసిందో ఆస్తి విషయం దేవుడెరుగు, ముందు నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కటి రుద్ర, జానకి గడప దాటి బయటికొచ్చిందంటే అదే జానకి చివరి రోజు అవుతుంది. ఆ ప్లాన్ నేను అమలు పరుస్తాను. ఆ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. రుద్ర, నేను వెళ్తున్నాను. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. ఇంకొకటి, ఫోన్లో మాట్లాడితే మా అత్తకి అనుమానం వచ్చినా రావచ్చు. ఏ విషయమైనా సరే మెసేజ్ పెట్టు. అలాగే మల్లేశ్వరి. సరే, నేను వెళ్తున్నాను. అలాగే. ఇక్కడ నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందంటే సూది మంది ఎత్తారా? లేదులే,
టాబ్లెట్లు రాసిస్తాను అంతే. అలా అయితే కొంచెం నొప్పిగా ఉంది డాక్టర్. రే, సూది మందుకు భయపడి అబద్ధం చెప్పకు. మళ్ళీ తర్వాత నొప్పి ఎక్కువైందంటే నీకే కష్టం. పర్వాలేదులే, గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయి. ఇప్పుడు అతనికి ఏ ప్రాబ్లం లేదు. ఇంకో వారం రోజులు మందులు వాడితే అంతా నయమైపోతుంది. ఓ వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ తీసుకురమ్మంటారా అయ్యా? అవసరం లేదు, లోతుగా అయిన గాయాలు కూడా మానిపోవడానికే మందులు రాస్తున్నాను. అవి వెంటనే వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. ఈ మందులు ఎలా వాడాలో బయట నర్సు చెప్తుంది. అలాగేనయ్యా. నా భారీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే అందరికీ మంచిది. నువ్వున్నావని నిరూపించావు స్వామి. నేను ఏ లక్ష్యంతో ఈ ఇంట్లో అడుగుపెట్టానో అది నెరవేరే రోజు రాబోతోంది. విజయ్ నందినిలు కలిసేలోపు నేనెక్కడ ప్రెగ్నెంట్ని అన్న విషయం బయటపడిపోతుందోనని నేను చాలా కంగారు పడ్డాను. నువ్వు నా బాధను అర్థం చేసుకున్నావు. నందిని విజయ్ మనసుని అర్థం చేసుకునేలా చేశావు. వాళ్ళలా అన్యోన్యంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా లక్ష్యానికి చేరువలో ఉన్నాను అనిపిస్తుంది. అత్తయ్యకిచ్చిన మాట ప్రకారం విజయ్ నందినిలోనే ఒకటి చేయగలిగాను. ఇక మిగిలిందల్లా మల్లీశ్వరిని బావగారిని కలపడమే. బావగారు ఎక్కడున్నారో కనిపెట్టి మల్లీశ్వరిని బావగారిని ఒక్కటి చేయగలిగితే నా లక్ష్యం పూర్తిగా నెరవేరినట్టే. అప్పుడు నేను సంతోషంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. కానీ ముందు బావగారు ఎక్కడున్నారో కనిపెట్టగలగాలి. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళుంటారో గెస్ చేసే అవకాశం ఉండుండేది. కానీ ఎంత అడిగినా మల్లీశ్వరి మాత్రం వాళ్ళ మధ్య ఏం జరిగిందో బయట పెట్టడం లేదు. కాబట్టి బావగారు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. నేనొక్కదాన్నే ఆయన గురించి వెతకడం చాలా కష్టం. వీలైనంత త్వరగా ఆయన ఆచూకీ కనిపెట్టాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పదు. నాన్నకి చెప్పినా తనొక్కడే ఎన్ని చోట్లకని తిరిగి వెతుకుతాడో ఆయన వెతకలేరు. ఆయనొక్కరి వల్ల కాదు. ఎస్, బావగారి గురించి
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమే కరెక్ట్. వాళ్ళైతేనే అన్ని స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేసి తలా ఒక వైపు నుంచి వెతుకుతారు. కాబట్టి బావగారు ఎక్కడున్నారో త్వరగా తెలుసుకోవాలంటే కంప్లైంట్ ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు. రే 302 సార్. ఓ టీ చెప్పు. అలాగే సార్. అరే రే మీరా మేడం? రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత వినయమేమీ అవసరం లేదు. మీకు అవసరం లేకపోవచ్చు మేడం, కానీ నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. పైగా మీరు ది గ్రేట్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఏకైక కూతురు కదా. మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయకపోతే మీ నాన్నగారు ఫీల్ అవుతారు. అసలే ఆయన ఈ మధ్య చేతిలో గంతోటి వేటగాళ్ళ తిరుగుతున్నాడు. సార్ టీ. అరే నాకెందుకయ్యా, అమ్మగారికి పో. అతిథి మర్యాదలు చేయడం నేర్చుకోవయ్యా. నేను ఇక్కడికి మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. అక్కడ పెట్టవయ్యా. మరి ఎందుకు వచ్చారో? అవసరం వచ్చి. అరే విచిత్రంగా ఉందే. ఝాన్సీకి రాణి జానకి గారికి మా రక్షక భటులతో పనా? ఏంటో అది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎవరి మీద? కుంపతీసి నా మీద కాదు కదా. చూడండి అయ్యా, పోలీస్ మీదే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది. వెటకారం ఆపి ముందు పని చూడు. సరే, మా బాధ్యతలు మేము నిర్వర్తించాలిగా. ఇంతకీ కంప్లైంట్ ఏంటి మేడం? మా బావగారు కనిపించటం లేదు. అతన్ని వెతికి పెట్టాలి. బావగారంటే? మా అక్కకి భర్త. అదే నీతో పాటు తిరుగుతూ అడ్డమైన పనులన్నీ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందే మల్లీశ్వరి, ఆవిడ భర్త. ఇంట్రెస్టింగ్. మల్లీశ్వరి భర్త కనిపించడం లేదని విజయ్ భార్య కంప్లైంట్ ఇవ్వడం. ఓ సారీ, ఇప్పుడు మీకు విజయ్ దూరంగా ఉంటున్నాడు కదా? ఎస్ ఎస్, ఇప్పుడు అర్థమైంది మేడం మీకున్న ఇంట్రెస్ట్ ఏమిటో. ఎలాగో విజయ్కి దూరం అయ్యాను, కానీ ఆ ఇంట్లో ఉండాలి అంటే ఎవరో ఒకరు తోడుగా ఉండాలని ఆలోచించి సడన్ గా లేని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసుకుని తప్పిపోయిన విజయ్ అన్నయ్యని వెతికి పట్టుకొని నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నావు, అంతే కదా? తిక్కు తిక్కుగా మాట్లాడేవంటే తుక్కు రేగ్గొడతా. మర్యాద మర్యాద మర్చిపోతున్నావు. నీకు మర్యాదేంట్రా? నువ్వు కరెక్ట్ పోలీస్ ఆఫీసర్వే అయితే ఇలా మర్యాదని అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. దానంతటా అదే వస్తుంది. చూడు, నువ్వు మల్లీశ్వరి కలిసి ఎన్ని వేషాలు వేసినా ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా? బురదలో రాయి విసరడం ఎందుకో అని. కానీ ప్రతిసారి మీరు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నిన్ను ఆ మల్లీశ్వరిని క్లోజ్ చేసి పారేస్తాను. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏదో చూసుకుని వెర్రవీగే వాళ్ళు నీలాంటి వాళ్ళు.
ఎప్పుడు ఊడిపోతుందో తెలియని కాకి డ్రెస్ వేసుకుని రెచ్చిపోవడం నీ అలవాటు. ఎప్పుడు నా వెంటే ఉండే నా ఆత్మస్థైర్యం చూసుకొని ముందడుగు వేయడం నా అలవాటు. అలవాటు మానుకో జానకి. ఎందుకంటే నువ్వు వేస్తున్న ప్రతి అడుగు నిన్ను నీ మృత్యువుకి దగ్గర చేస్తుంది. గుర్తుంచుకో. చావు పేరు చెప్తే భయపడే రకాన్ని నేను కాదు. చావుని తప్పించుకున్నావుగా, అందుకే ఇలా మాట్లాడుతున్నా. నాకేమీ కాలేదు కాబట్టే నువ్వింకా ఈ భూమి మీద మిగులున్నావురా. అది నువ్వు గుర్తుంచుకో. నేను మా నాన్న ఆవేశాన్ని ఆపాను కాబట్టే నీకు చేతులతో మాత్రమే సమాధానం చెప్పి వదిలేశాను. లేదంటే నీ ప్రాణమే తీసుండేవారు. భయపెడుతున్నావా? భయపడే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాను. మానే. నా మీద కాన్సంట్రేట్ చేయడం మానే. నేను నీ మీద కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది.